మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారు. భాస్కర్రావు గారు నమస్తే అండి. నమస్కారం. రైట్. నాదెండ్ల భాస్కర్రావు గారు మనం చూసాం ఎన్టీఆర్ బయోపిక్ ముందు కథానాయకుడు అంటూ ఆయన సినిమాల్లో ఎలా వచ్చారు, ఏ విధంగా సినిమా నటుడిగా ఎదిగారు, ప్రజల మనసును దోచుకున్నారు చూపించారు. ఇక రెండో చిత్రంలో మహానాయకుడు అంటే ఆయన రాజకీయ జీవితం అని అందరూ అనుకున్నారు. రాజకీయ జీవితం అంటే ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు 84లో జరిగిన సంఘటన కానీ ఆ తర్వాత మిగతా అన్నీ ఉంటాయని, అంటే కొన్నిటిని చూపించలేదు, కొన్నిటిని చూపించే ప్రయత్నం చేశారు, కొంతవరకు చూపించారు. ఈరోజు సినిమా రిలీజ్ కూడా అయింది. ప్రధానంగా మహానాయకుల్లో మిమ్మల్ని విలన్గా చూపించారు. ఏం చెప్తారు దానిపై? పొరపాటు చేశారు. విలన్ని నాయకుడుగాను, నాయకుడిని విలన్గా చూపించారు. ఈ పార్టీ పెట్టింది నేను, అది రామారావు గారికి తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. కనుక విలన్ ఎట్లా అవుతాను? విలన్ అనేది అది కాదు. ఇది ఎందుకంటే మనకున్న 64 కళల్లోనూ సినిమా అనేది అట్టడుగును ఉంటుంది. 64వ కళ ఇది. దీనికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు మన పూర్వీకులు కానీ, గ్రంథాలు కానీ అవి ఇవ్వవు. ఇది ఫారిన్ దేశాల్లోనూ ఇతర దేశాల్లో కూడా ఈ సినిమాలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. నన్ను వాళ్ళని విలనగా చూపించడం అనేది చాలా దుర్మార్గమైన పని. ఇప్పుడు కారణం ఏంటంటే తండ్రిని చంపిన కొడుకులు నన్ను విలన్ అనకుండా మరి ఇంకేమంటారు? తండ్రిని చంపేశారు వాళ్ళు కావాలని. ఎందుకంటే ఆయన ద్వారా బిడ్డలు పుడితే ఆస్తి ఆమెకి పోతుంది కనుక ఇది ఉండటానికి వీలు లేదు అని మరి వెంకయ్యనాయుడు, అలాగే జయకృష్ణ, హరికృష్ణ, అలాగే బాలయ్య, అలాగే వీడి పేరేంది మన చంద్రబాబు, వీళ్ళందరూ చంద్రబాబు వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ ది ఫ్యామిలీ. అతని లైన్లో తెచ్చుకొని ఇతను చేయగలిగాడు. దాంట్లో వాస్తవం జరిగింది. అది వాస్తవం చూపించరు, అవాస్తవాలు చూపిస్తారు. నేను రామారావు గారు ఎప్పుడు కూడా నువ్వు పైలట్వి, నేను కో పైలట్ని అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలే. ఎప్పుడూ ఆ సంభాషణ రాలా. కానీ ఆ సంభాషణ పెట్టారు అక్కడ. అవును. ఎందుకు వచ్చిందంటే అందులో పత్రికల వాళ్ళంతా వచ్చారు. మొట్టమొదటి గవర్నమెంట్ మేము ఫామ్ చేసినప్పుడు నేను ఆఫీసులో కూర్చున్న ఫైనాన్స్ మినిస్టర్ ఆఫీసర్. ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ముఖ్యమంత్రి గారు ఎలా ఉన్నారు, ఏమిటి అది ఇది చిన్న అడిగి ఈ హిందూ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ సుందరం గారు, అలాగే వెంకట్రావు గారు, ఇంకా 7-8 మంది అందరూ వచ్చి నన్ను ఏదో కార్నర్ చేద్దామనో ఏదో దురుద్దేశంతో వాళ్ళు వచ్చారు. వస్తే ఏమయ్యా బాగా నడుస్తాను కదా, గవర్నమెంట్ చక్కగా నడుపుతున్నాడు అంటే ఇది మీరు ఎంతో 2-3 దగ్గర చీఫ్ మినిస్టర్ దగ్గర పనిచేశారు కదా. అవును చేశాను. ఆయనకి నీకు తేడా ఉంది. ఏం తేడా ఉంటుంది చీఫ్ మినిస్టర్కి? మా అంతా లిమిటెడ్ వర్క్, రూల్స్లో మేము పనిచేయాలి, ఆ రూల్స్లోనే ఆ ఫ్రేమ్లోనే వర్క్ చేస్తాం, అంతా మామూలే బాగానే ఉందని అన్న. అంటే వాళ్ళు అట్లా ఎందుకు తృప్తితో పడతారు? పడరు కదా. మన మీద ఏదో ఒకటి రాయాలి కదా. మరీ పీడిఎస్ తింటూ ఉంటుంటే ఏముందా, గవర్నమెంట్ చక్కగా ఆయన పైలట్ లాగా, నేను కో పైలట్ లాగా విమానం నడిపినట్టు చక్కగా నడుపుతున్నాం అన్న. ఇది ఒక సెక్షన్ ఆఫ్ ది పేపర్స్ వాళ్ళు కావాలని దీన్ని బ్లో అప్ చేసి దాన్ని అవాకులు చవాకులు పేడి ఆ రోజుల్లో గజల మల్లారెడ్డి గారని ఉండేవాడు ఈనాడులో. ఆయన చేత ఎన్ని పిచ్చి మాటలన్నీ రాయించి నా మీద ఏదో దాంతో ఉన్న రామారావుకి పొడుచుకొచ్చి వెళ్ళగొట్టేస్తాడు. కారణం ఏంటంటే, కానీ అవన్నీ రామారావు నమ్మారా? నమ్మలేదు కదా. రామారావు అసలు నమ్మినట్టు నమ్మనట్టు నా దగ్గర అసలు బయటపడలే. ఎప్పుడు మా దగ్గర ఆ సంభాషణ రాలా. నమ్మలేనట్టుగా మీపైన ఎప్పుడు వివక్ష భావంతో చూడటం గట్ట చేయలేదు కదా. అతను ఎలక్షన్ చూడటానికి అవకాశం ఏది? ఈ ప్రతి ఒక్కటి కూడా నాదేగా డామినేషన్, నేను చెప్పినట్టు చేసుకోవాల్సిందే కదా. ఇతను ఏం చేశాడంటే చంద్రబాబు ఒకరి తర్వాత ఒకరు అందరినీ ఎళ్ళగొట్టేయాలనే దీంట్లో అందరూ వెళ్ళిపోతే రామారావు ఒక్కడే మిగులుతాడు కదా.
మెడకాయ వేసుకోవచ్చు అని. ఆ ప్లాన్లో నా మీద కుట్ర పన్నాడు.